హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. జగన్ ఢిల్లీలో ధర్నా మొదలు పెట్టేశాడు. ఆ ధర్నాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయన్నమాట. సో ఆ విషయాలు ఏంటి, ఆ ధర్నా మరి సక్సెస్ అవుతుందా లేదా అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. జగన్ కొద్ది రోజులుగా ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పడం జరిగింది. అది కూడా ఆయన డెసిషన్ తీసుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి ఆ ఏపీలో ఎప్పుడైతే ఆ వినుకొండలో ఒక హత్య జరిగిందో, సో అది కూడా ఈ పార్టీల పరమైన కక్షతో జరిగిన హత్య అని చెప్పేసి జగన్ ఫీల్ అవ్వడము, అట్లాగే ఆ పార్టీ శ్రేణులు అప్పటిదాకా సైలెంట్గా ఉన్న వైసీపీ పార్టీ శ్రేణులు మొత్తాన్ని కూడగట్టుకొని ఒక్కసారిగా ఆయన విజృంభించి ప్రెస్ మీట్లో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. సో నేను 24న ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను, ఏపీలో ఇప్పటిదాకా జరిగిన అరాచకాల మీద నేను మాట్లాడతాను అని చెప్పేసి జగన్ అన్నాడు. సో ఆ ప్రెస్ మీట్లోనే ఆయన దాదాపు 36 మంది ఈ విధంగా ఈ రాజకీయ హత్యలకు గురయ్యారు, ఈ విధంగా అన్యాయానికి గురయ్యారని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పాడు. అయితే దానికి సంబంధించిన లెక్కలు కానీ వివరాలు కానీ అవేమీ ఆ పార్టీ నుంచి బయటికి రాలేదు. కానీ ఆయన ఒక వ్యాఖ్య అయితే చేశాడు. అలాగే కొన్ని చోట్ల నిజంగానే టీడీపీ వాళ్ళు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కొన్ని రకాల దాడులు, అలాగే వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేయడాలు, ఇట్లాంటి రకరకాలుగా జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ జగన్ చూస్తూనే ఉన్నాడు. సో ఈ పార్టీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు హర్ట్ అవుతారు కాబట్టి రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. సో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కాకపోతే ఈ నిర్ణయం తీసుకున్న టైము, ఈ ధర్నా చేసే పద్ధతి, ఇదంతా కూడా కొంత ఆ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికి అన్నట్టుగా కనిపిస్తూ వచ్చింది. నిన్న అసెంబ్లీ సమావేశాలు బ్రహ్మాండంగా జరిగాయి. సో ఆ సమావేశంలో కూడా స్పీకర్ స్పీచ్ జరిగిన తర్వాత ఆ స్పీకర్ స్పీచ్ మీద తిరిగి కౌంటర్ చేయడానికి కానీ, లేదా ఆ స్పీచ్ మరీ ఇంబ్యాలెన్స్గా ఉంది, కేవలం టీడీపీని పొగడ్డానికి లేదా వాళ్ళ కార్యక్రమాలను పొగడ్డం కోసం మాత్రమే స్పీకర్ మాట్లాడినట్టుగా కూడా నిన్న బాగా కనిపించింది. అట్లాగే వైసీపీని, వాళ్ళ గవర్నమెంట్ చేసిన పనులని దూషిస్తూ పూర్తిగా ఇంబ్యాలెన్స్గా కనిపించింది. మై గవర్నమెంట్ ఇది ఇచ్చింది, మై గవర్నమెంట్ ఇది ఇచ్చిందని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళు పెన్షన్లు ఇచ్చింది కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మై గవర్నమెంట్ అని ఆ స్పీకర్ వాడడం కూడా కాస్త క్వశ్చన్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే గవర్నమెంట్కి అలాగే రెండు పార్టీలకు కూడా అతీతంగా ఆయన ఉండాలి, కానీ అలా లేకుండా బిహేవ్ చేశాడు. సో ఇది ఇలా ఉంటే దీని మీద కౌంటర్ చేయడానికి కానీ, లేకపోతే ఆ స్పీకర్ స్పీచ్ తర్వాత ధన్యవాదాల స్పీచ్ ఉంటుంది, ఆ ధన్యవాదాలు స్పీచ్ కూడా ఒకటి సీఎం మాట్లాడాడు, తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఇట్లా ఆ పార్టీ నేతలంతా మాట్లాడారు. ఆ ధన్యవాదాలకు ఈయన ప్రతిపక్షంలో లేకపోయినా సరే ఈయనకు అవకాశం వస్తుంది. సో ఆ అవకాశం తీసుకొని దాన్ని ఉపయోగించుకోకుండా వదిలేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా ఎవరు లేకపోయినా మాజీ సీఎం హోదాలో ఆయనకు ఒక స్థాయి ఉంది, ఆయనకంటూ ఒక పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు, పార్టీ అధినేతగా ఉన్నాడు కాబట్టి ఆ ధన్యవాదాల అవకాశం అయితే ఇస్తారు. కానీ దాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయాడు. ఉంటే కనీసం ప్రశ్నించేవాడు కదా అనే వాదన కూడా వస్తుంది. అయితే ఈ విషయం మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పేసి ఆ టీడీపీ శ్రేణులు కావచ్చు, అట్లాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వ్యాఖ్యానించారట మనకు తెలిసిన దాన్ని బట్టి. సో ఆయన మంచి అవకాశం పోయింది, ఉండుంటే బాగుండేది అని చెప్పి అనుకున్నారు. అయితే సరే, దాన్ని ఎగ్గొట్టాలని ఈయన ప్రోగ్రాం పెట్టుకున్నాడు కాబట్టి ఎగ్గొట్టాడు. మొత్తానికి నిన్న మధ్యాహ్నమే బయలుదేరిపోయి ఢిల్లీకి వచ్చేసాడు. సో ఢిల్లీలో ఈయన శ్రేణులు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎంపీలు, వీళ్ళంతా రిసీవ్ చేసుకుని ఈరోజు ఇక జంతర్ మంతర్లో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. జంతర్ మంతర్ తెలిసిందే కదా. జంతర్ మంతర్ అనేది ఢిల్లీలో ముఖ్యంగా ఈ ధర్నాలు కానీ ఏమైనా నిరసనలు తెలియజేయడానికి ఉపయోగించే ప్లేస్ అన్నమాట. సో మంచి చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్లేస్ అది. సో ఈ జంతర్ మంతర్ గతంలో కూడా అన్నా హజారే కూడా జంతర్ మంతర్లోనే ఈ అవినీతికి సంబంధించిన పోరాటం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా దానికంటూ ఒక ఖ్యాతి ఉంది. సో అక్కడే ఈయన ఈ ప్రోగ్రాం పెట్టాడు. మరి దీనికి సరైన రెస్పాన్స్ వస్తుందా అంటే ఢిల్లీ మీడియా కొద్దిగా పట్టించుకుంది, పర్వాలేదు. అట్లాగే మన తెలుగు మీడియా కూడా బాగానే రెస్పాండ్ అయింది. అయితే దీని పర్యవసానాలు చూస్తే మరి ఏ విధంగా ఇది సక్సెస్ అవుతుంది అనేది గమనిస్తే సక్సెస్ సంగతి ఏమో కానీ నిజానికి ఇంతవరకు కూడా వాళ్ళ అపాయింట్మెంట్కి అప్లై చేశాడు ఆయన. పిఎం మోడీ గారు కావచ్చు, అట్లాగే అమిత్ షా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి కావచ్చు. సో వీళ్ళ అపాయింట్మెంట్కి వీళ్ళు పెట్టడం జరిగింది, దరఖాస్తు చేశారు. కానీ ఇంతవరకు వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అసలు వీళ్ళు కలుస్తారన్న గ్యారంటీ కూడా కనపడడం లేదు ఈ ధర్నా విషయంలో. ఎందుకంటే నిన్ననే ఏపీకి అన్ని వరాల జల్లు కురిపించారు. సో ఏపీకి మద్దతు ఇచ్చినట్టుగా ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని కలవడం ద్వారా మళ్ళీ లేనిపోని డైవర్షన్ చూపించినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో కలవకపోవచ్చు అని అంచనా వేయచ్చు. మరి అసలు ఎవరు కలవరా అంటే కింద స్థాయి నాయకులు మరెవరన్నా కలుస్తారో, లేకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏమన్నా కలుస్తాడేమో చూడాలి. సో ఆయన కలిస్తే ఒక సంఘీభావం ప్రకటించకపోయినా సంఘీభావం లాగా కనిపిస్తుంది కాబట్టి, అలాగే వీళ్ళు మళ్ళీ డిమాండ్ చేసి మేము రాష్ట్రపతిని కలుస్తామని అనకుండా ఇక్కడ నుంచి ఇట్టే ఇంటికి పంపించే ప్రోగ్రాం చేసే ప్రయత్నం చేయొచ్చు బీజేపీ కూడా. సో ఈ అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. ఇలా ఉంటే ఈరోజు ధర్నాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం జరిగిందంటే, అఖిలేష్
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వచ్చి ఆయనకు మద్దతు తెలియజేశాడు. ఇది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి. కాకపోతే ఉన్న వార్త ఏంటంటే కొద్దిగా ఇండియా కూటమి జగన్ వైపు మొగ్గు చూపుతుంది, జగన్కి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అనే వాదన అయితే గత కొద్ది రోజుల నుంచి మనం వింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఒంటరి అయిపోయాడు పూర్తిగా కూడా. సో ఆయనకి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. సో ఇలాంటి టైంలో ఇక కొద్దిగా ఇండియా కూటమి అవకాశం ఇవ్వటం ద్వారా కాస్త ఈ ఎవరైతే ఈ వ్యతిరేకలు లేదా ఈ ప్రతిపక్షాలు ఉన్నాయో వీళ్ళని ఆ కూటమిలోకి భాగం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే లాంగ్ టర్మ్లో ఇప్పుడు జగన్కి అవకాశం ఇచ్చి కొద్దిగా ఆయన్ని కాస్త దువ్వడం ద్వారా చివరిలో ఉపయోగపడతాడనే ఒక అంచనా ఉంది. అయితే దాంట్లో భాగంగానే అఖిలేష్ వచ్చాడా ఏంటనేది మరి చూడాలి. అఖిలేష్ వచ్చి ఆయన మద్దతు తెలియజేశాడు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని చెప్పేసి ఆయన కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా అయిందన్నమాట. దీంతోపాటు ఆ ధర్నాలో కొన్ని ఫొటోస్ కూడా ఈ ముఖ్యంగా ఏమేమి అరాచకాలు జరిగాయి అనే దానికి సంబంధించి ఒక ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారనమాట. ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. సో వచ్చిన వాళ్ళంతా కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అఖిలేష్ మాత్రమే వచ్చాడా, మరి మిగతా వాళ్ళు రారా అంటే ఇంకా ఇండియా కూటమి నుంచి అనేక మంది వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇండియా కూటమి నుంచి దాదాపు వేరే పార్టీలు, కాంగ్రెస్ రాకపోయినా సరే ఇతర పార్టీలు, వేరే రాష్ట్రాల్లో పార్టీలు ఉన్నాయి కదా, సో ఈ పార్టీలు వచ్చే అవకాశం అయితే ఉంది. సో రావటం వల్ల ఈ జగన్కి కూడా కొంత ఆ ఫోకస్ వస్తుంది. ఢిల్లీ మీడియా కూడా పట్టించుకుంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు డైరెక్ట్గా పార్లమెంట్లో పోరాడుతున్న వాళ్ళు, అట్లాగే వాళ్ళకు ఒక జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నాయకులే ఉన్నారు. అఖిలేష్ యాదవ్ కావచ్చు కొంతమంది. సో వీళ్ళు రావడం వల్ల ఆ ఫోకస్ అనేది వస్తుంది. సో దానికోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో వస్తే మాత్రం చాలా మంచి విషయమే. అయితే ఇప్పుడు జగన్ పూర్తిగా ఏదో ఈ టీడీపీని కార్నర్ చేయడానికే ఇది చేస్తున్నాడా, టీడీపీ మీద వ్యతిరేకత అంతా తీసుకురాగలడా అనే క్వశ్చన్ కూడా మనకి ఇప్పుడు బయలుదేరుతుంది. నిజానికి టీడీపీ మీద అంత వ్యతిరేకత ఇప్పుడైతే ఆయన తీసుకొచ్చే అవకాశమే కనపడటం లేదు ఈ ధర్నా ద్వారా. ఎందుకంటే నిన్ననే బడ్జెట్ ప్రకటించడము, బడ్జెట్లో అమరావతికి నిధులు ప్రకటించడము ఇవన్నీ చూసాం. సో ఇవి చూసిన తర్వాత సడన్గా ఆ వ్యతిరేకత అయితే క్రియేట్ అవ్వదు. కానీ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. అదేంటంటే జగన్ తన బలాన్ని పార్లమెంటు సభ్యులకు కానీ లేదా బీజేపీకి కానీ చూపించుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 11 మంది ఎంపీలు కూడా ఇప్పుడు ఈ బీజేపీకి రాజ్యసభలో తన సీటింగ్ తగ్గింది కాబట్టి వాళ్ళకు మెజారిటీ. సో వీళ్ళల్లోంచి దాదాపు ఎక్కువ మందిని తీసుకునే ఆలోచనలో బీజేపీ కూడా ఉంది కాబట్టి సో వీళ్ళకు ఒక హింట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు ఫోకస్ చేసే అవకాశం ఇక్కడ క్రియేట్ అవుతుంది అనేది అతని అంచనా. దీంతోపాటు ఎమ్మెల్సీలు కూడా దాదాపు ఎమ్మెల్సీలు 50 మంది దాకా ఉన్నారు. సో ఈ ఎమ్మెల్సీల బలాన్ని కూడా తను చూపించుకోవాలన్న ఆలోచన చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ నిన్న ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్సీల సభలో, శాసన మండలిలో. సో అట్లా వైఎస్ఆర్సీపీ తన హక్కుని సాధించుకుంది ఎమ్మెల్సీల సభలో. సో ఈ విధంగా తన బలాన్ని చూపించుకుంటే అక్కడ ఒక అవకాశం ఉంటుంది అనేది జగన్ ఆలోచన. దీంతోపాటు ఈ బలం వల్ల తనకు జరిగే మేలు ఏంటంటే ఒకే ఒక్కటి, ఆ కేసుల నుంచి ఏవైతే ఈ బెయిల్ తోటి బయట నెట్టుకొస్తున్నాడో ఈ వాయిదాలు వీటి రూపంలో ఆయన కాస్త వెసులుబాటు కల్పించే అవకాశం అయితే బీజేపీ చేస్తుంది అనేది ఈయన హోప్ అయి ఉండొచ్చు. ఇంతే తప్పితే దీనివల్ల గొప్పగా మేలు జరిగిపోతుందని మనం అంచనాకు రాలేం. ఎందుకంటే నిజానికి ప్రజలకు దృష్టిలో పెట్టుకొని పోరాడే అవకాశం ఉంటే ఇప్పుడు నిన్న వచ్చిన ఈ బడ్జెట్ కూడా, ఈ బడ్జెట్ విషయంలో ఆయన గట్టిగా అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ బడ్జెట్లో కూడా ఆయనకి ఇప్పుడు అమరావతికి ఇచ్చిన 15,000 కోట్లు కూడా ఇవి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రూపంలో మీకు ఇప్పిస్తామన్నారే తప్పితే కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పలేదు. సో దీనివల్ల ఇప్పుడు అది ఆల్రెడీ దుమారం రేగుతుంది. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఈరోజు అడగటం మొదలుపెట్టారు. కానీ ఇది నిజానికి నిన్న అసెంబ్లీలోనే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. దాన్ని అడిగి ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పటికే వార్తలు బయటకు వచ్చేసాయి కాబట్టి. దాంతోపాటు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు వాయిదా కూడా వేయడం జరిగింది. సో ఇదంతా కూడా చూస్తుంటే ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, అట్లాగే అభివృద్ధి విషయంలో ప్రశ్నించడానికి వీటి విషయంలో ఆయన వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది. కేవలం తన స్వలాభం కోసము ఈ ధర్నాలు చేయడం కాకుండా ప్రజల విషయంలో ధర్నాలు చేస్తే బాగుంటుంది. దీంతోపాటు ముఖ్యంగా ఈ బడ్జెట్ విషయంలో క్వశ్చన్లు చేస్తే బాగుంటుంది. మరి ఏం చేస్తాడో చూద్దాం.